హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, నిన్న మొన్న పెట్టిన వీడియోల్లో నేను బ్యాక్ పార్ట్ చెప్పాను, హ్యాండ్స్ చెప్పాను. మిగిలిన పీస్ మీద ఇలా మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నాది ఇది క్రాస్ కటింగ్ అనమాట. దానికి నేను క్రాస్గా వేసుకున్నాను బ్యాక్ పార్ట్ అనేది. చూసారా, అలా వేసుకున్నాక నేను దాన్ని మొత్తం డ్రాయింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ. నాది ఇది క్రాస్ కటింగ్ అండి. అలాగే స్ట్రైట్ కట్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూసారా ఫ్రెండ్స్, నేను చూపించినట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా గీసేసుకోండి, మొత్తం డ్రా చేసుకోండి, మొత్తం తీసేసేయండి ఫ్రెండ్స్. ఆ బ్యాక్ పార్ట్ తీసేశారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక షోల్డర్ దగ్గర ఒక లైన్ వేసుకోండి. దాని మీద స్టిచ్ వస్తుంది అనమాట. కంపల్సరీ చంకలోతోనే తీయాలండి. ఒక హాఫ్ ఇంచ్, కరెక్ట్గా హాఫ్ ఇంచ్లో తీసేయాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్లో తీసేయండి. తర్వాత ఫ్రంట్ నెక్ కోసం మనం కొంచెం లైన్ పొడిగించుకోవాలండి. నేను స్కేల్తో అలా పొడవుగా తీసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ కోసం. ఇప్పుడు చూసారా, మెజర్మెంట్ బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ తీసుకుందాము. నాకు పొడవు వచ్చి 13.5 వచ్చిందండి. దానికి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ప్రతి దానికి కూడా అండి బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్క దగ్గరికి వచ్చేసరికి మనకి -1/2 ఇంచ్ ఒక్కటి వస్తుందండి. నెక్క దగ్గర మాత్రమే -1/2 ఇంచు. 7 ఇంచ్ ఉంది. -1/2 అయితే 6.5 పెట్టుకోవాలి. అలాగే నెక్క దగ్గర నుంచి షేప్ పట్టి కింద వరకునండి. అలాగే నెక్ నుంచి షేప్ పట్టి కింద వరకు 4 ఇంచెస్ ఉంది. సారీ, కొద్దిగా వీడియోలో కట్ అయింది. దానికి మాత్రం మనం +1 యాడ్ చేసుకుని 5 ఇంచ్ పెట్టుకోవాలండి. నెక్కకి హాఫ్ ఇంచుని, అది నెక్కకి వచ్చి -1/2 ఇంచు, దానికి వచ్చి +1 ఇంచ్ అండి. మిగతా అన్నీ కూడా +1/2 ఇంచే వస్తుంది. చూసారా, అది మనకి షేప్ డాట్ మాట అండి. 3 ఇంచెస్ ఉంది. షేప్ డాట్ పొడవు వచ్చి 2 ఇంచెస్ ఉంది. ఇంకా అన్నింటికి హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళిపోతామండి మనం. ఇంకో డాట్కి వచ్చేసరికి 2 ఇంచెస్ ఉన్నాయండి. మనం 2.5 పెట్టుకోవాలి. అలాగే థర్డ్ డాట్ వచ్చేసరికి 4 ఇంచ్ ఉంది. 4.5 అన్నీ +1/2 ఇంచులండి. నేను అంతా వివరంగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా, నెక్ డీప్ అనేది మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది నేను క్రాస్గానే తీసుకుంటానండి. ఎప్పుడు కూడా ఇప్పుడు క్రాస్గానే కొలిచాను కదా. 7 ఉందండి -1/2 ఇంచ్తో. నెక్కకు ఒక్కటే అండి మైనస్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి బాగానే. నెక్క ఒక్కదానికే మైనస్ వస్తుందండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనకి 7 ఇంచెస్ వచ్చేయాలి కదండి. అదే మీరు 7 ఇంచ్ పెట్టారనుకో డీప్ అయిపోతుంది. కొంచెం నెక్ లోపలిని తీయాలి కొద్దిగా. ఇది ఫ్రంట్ నెక్ కదండి, కొంచెం నీట్గా ఉండడం కోసం, నీట్గా షేప్ అందంగా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి షేప్ పట్టి 4 ఇంచెస్ ఉంది కదా, దీనికి ఎప్పుడు కూడా +1 ఇంచ్ పెట్టుకోవాలండి. షేప్ డాట్లు, ఖర్చులు అన్నీ సరిపోతాయి. దానికోసం +1 ఇంచ్ పెట్టుకుంటాము. 4 ఇంచెస్ ఉంది, 5 పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, పొడవు చూసుకోండి. ఇప్పుడు పొడవు తీసేసుకోండి. 13.5 ఉంది కదా మనకి మెజర్మెంట్ బ్లౌజు. ఇప్పుడు 14, డైరెక్ట్గా 14 ఇంచెస్ పెట్టేసుకొని మనం ఒక లైన్ వేసేసుకోండి. కంపల్సరీ ఇది కొలవాలండి. ఎందుకంటే చాలా ఒక్కొక్కరికి ఒక్కో మెజర్మెంట్ ఉంటుంది. మీరు ఇలా కానీ కట్ చేశారనుకో పక్కా కొలతలతో మీకు నీట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది. చూసారు ఫ్రెండ్స్, నేను కింద ఒక లైన్ వేసేసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నాకు 3 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ ఈ షేప్కి ఇది కొంచెం క్రాస్గా తీసుకుంటాము. 3.5 పెట్టుకున్నాను నేను. అన్నీ ఇక్కడి నుంచి అన్నీ కూడా +1/2 ఇంచులేనండి. ఇది మాత్రం షేప్ కింద షేప్ మాత్రం కొంచెం పెద్దగానే వస్తుందండి. ఇది షేప్ డాట్ 1 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది నాకు 2.5 ఉందండి. 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఎంత ఉంటే అంతండి, హాఫ్ ఇంచ్ పెంచుకోవడం అంతే. ఇంకా ప్రతిసారి ఇంకా +1/2 ఇంచ్ అండి. అలాగే ఈ షేప్ డాట్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ డాట్ వచ్చి 2 ఉందండి. 2.5 తీసుకున్నాను. +1/2 అంతా +1/2 ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కూడా 2 ఉంది. 2.5 తీసుకుని షేప్ డాట్ గీసుకోండి. అలాగే చంక దగ్గర డాట్ వచ్చేసి
మనం ఫస్ట్ షేప్ తీసుకున్నాం కదండి, దానికి ఆపోజిట్లో రావాలి చంక దగ్గర అనేది. చూసారా, ఆ పాయింట్కి కరెక్ట్గా జాయిన్ చేయాలండి. అది 4 ఇంచెస్ ఉంది, 4.5 తీసుకోవాలి అంతా అండి, ప్లస్ హాఫ్ ఇంచ్. ఇంకా నేను చాలా వివరంగా చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ 3 డాట్లు ఉన్నాయి కదా, ఈ 3 షేప్ డాట్లు కూడా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూసారా, మీరు అలా గీసుకుంటే కరెక్ట్గా ట్రయాంగిల్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇంకా చూసుకొని అవసరం లేదు బ్లౌజు. అలాగే మనం ఇంకొక పాయింట్ అండి, చంక దగ్గర ఉంటుంది అది వచ్చేసి చంక దగ్గర ఎంత ఉందో మనం చంక దగ్గర నుంచి షేప్ డాట్ వరకు కూడా మనం కొలుచుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 7 ఇంచెస్ ఉందండి. మనం దానికి ప్లస్ హాఫ్ ఇంచ్ పెట్టుకుని 7.5 పెట్టుకుంటే సరిపోతుందండి. పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఒక లైన్ అక్కడ డ్రా చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. మీరందరూ ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి, ట్రై చేయండి. తర్వాత డైరెక్ట్ బ్లౌజ్ మీద కటింగ్ చేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కొంచెం స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ ప్లస్ హాఫ్ ఇంచు ఎక్కడ మైనస్ తీసుకోండి. నెక్కకు ఒక్కటే మైనస్ ఫ్రెండ్స్, మిగతాదంతా ప్లస్ హాఫ్ ఇంచులే. చూసారు ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇది మాత్రం కొంచెం నెక్క దగ్గర డీప్ తీసుకోండి. డీప్ తీసుకున్నారు, లోతు కొంచెం అండి. చూసారా ఫ్రెండ్స్, చాలా నీట్గా కనిపిస్తుంది కదా. అదేవిధంగా మనం డాట్స్ పెట్టుకుందాము. కంపల్సరీ అండి, డాట్స్ అనేవి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతాయండి. కంపల్సరీ 3 డాట్స్ అనేవి 3 డాట్స్కి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయింది. ఇప్పుడు మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తానండి. ఈ 3 డాట్స్ ఇంపార్టెంట్ అండి, మెయిన్ దీంట్లో. ఇంకేం లేదు, మిగతాదంతా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ 3 డాట్స్ మెయిన్ చూసుకోండి. చూడండి, నోట్స్ కూడా నేను అలాగే ఇస్తున్నాను, సేమ్ మెజర్మెంట్స్ అండి. ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోకుండానే ఈ 3 డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 అయిపోయాక ఇక్కడ నుంచి మెజర్మెంట్ బ్లౌజ్ మనకి ఎలా అయితే ఉందో అలా నేను నోట్స్ ఇస్తున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 7 ఇంచెస్ ఉంది మనకి, మైనస్ హాఫ్ ఇంచ్, అదే 6.5 వచ్చింది. అంతే అండి. ఇక్కడ మనం నెక్ రౌండ్ తీసుకుందాం, ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకుందాం. చాలా స్లోగా చాలా వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఎక్కడ స్పీడ్ వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇదొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం మనకి 4 ఇంచెస్ ఉంటే ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ వస్తుంది ఈ షేప్ దగ్గర. అలాగే మనకి హైట్ కూడా ఎంత ఉంటే అంత ఫ్రెండ్స్, ప్లస్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ తీసుకొని ఒక లైన్ వేసేసుకోండి. ఇది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి, చెప్పలేము. అలానే మనది క్రాస్ కటింగ్ కదండి, అందుకని నేను ఎక్కువ సాగదీయలేదు, లైట్గానే సాగదీశాను. అక్కడి నుంచి మనకి ఎంత ఉంటే అంత అండి, ప్లస్ హాఫ్, మళ్ళీ అది కూడా ప్లస్ హాఫ్ ఇంచే తీసుకోవాలి. మీకు ఇందాక దాంట్లో చూపించాను కదా ఫ్రెండ్స్ కటింగ్లో, అదే నోట్స్ ఇస్తున్నానండి. అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ మాత్రం 1 ఇంచ్ మర్చిపోవద్దు. ఈ పొడవు కూడా మధ్య పాయింట్తోనే తీసుకోవాలి. పొడవు అనేది ఇక్కడ ఈ షేప్కి మధ్య డాట్ నుంచే తీసుకోవాలి, ఇది మిస్ అవ్వద్దు ఎవరు కూడా. తర్వాత రెండో షేప్ డాట్కి మళ్ళీ అది కూడా ప్లస్ హాఫ్ ఇంచే, ఎంత ఉంటే అంత, ఇది కూడా ప్లస్ హాఫ్ ఇంచ్ తీసుకోండి. అలాగే చంక దగ్గర షేప్ డాట్ వచ్చి అది కూడా అంతే ఫ్రెండ్స్.
ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ట్రయాంగిల్ షేప్లో వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుంది ఎవరికైనా సరే. మీరు అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి దాని దగ్గర +1/2 ఇంచ్ తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, నోట్స్ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.